హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి పూజ అఫీషియల్. మా కొత్త వ్లాగ్ వచ్చేసి మా మేనత్త బోనాలు చేస్తుంది, మల్లన్న బోనాలు. సో ఇప్పుడైతే అక్కడే షూట్ జరుగుతుంది. బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకో మల్లన్న స్వామిని ఇట్లా డెకరేట్ చేసింది మా అత్తయ్య. ఇక తర్వాత ఏముంది, వంటలు కూడా రెడీ అవుతున్నాయి. వీడియోస్ మాత్రమే తీస్తున్నాం. మా అత్తమ్మ వాళ్ళు అయితే వంటలు చేస్తారు. సో ఈ వీడియో అంతా మా మరదలే తీస్తుంది అనమాట. ఈ క్రెడిట్ అంతా మా మరదలకే ఇవ్వాలి. హాయ్ గైస్, ఈరోజు మేము బోనాల పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు. సో వాళ్ళందరినీ మీకు చూపిస్తా. మా దేవునమ్మ అయితే రెడీ అయిపోయింది. మరి ఇటు పాప ఆడుకుంటుంది. ఇంకా ఒక్కళ్ళు అయితే వచ్చేసారు. పూజ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగానే బోనాలు రెడీ.
అప్పటిదాకా వాళ్ళు ఆడుకుంటూ వేరే టెంపుల్కి అయితే వెళ్ళారు. మేము అక్కడి నుంచి వేరే టెంపుల్ దగ్గర బోనం ఎక్కియాలనేసి మేము వేరే టెంపుల్కి అయితే కార్లో బోనం తీసుకొని వచ్చేసినాం. ఇక బోనం తీసుకొని వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. వాళ్ళు ఇక గోల డప్పులకి ఆడుకుంటూ వెళ్ళేసరికి తీరా వెళ్ళేసరికి గుడి అయితే మూసేసారు ఫ్రెండ్స్. ఎంత దూరం వచ్చినాక బోనం ఎక్కియకపోతే ఎట్లా అని ఇక మెల్లిగా గేట్ తీసుకొని అయితే పోయినాము. ఒక దారంతో నట్టుకుంటే ఇప్పేసి వెళ్ళినాం లోపలికి వెళ్ళి ఇక ప్రదక్షిణ చేసుకొని నైవేద్యం సమర్పించి అందరూ మంచిగా ఉండాలి. మా వీడియో చూసేవాళ్ళు, మిగతా వాళ్ళు, వ్యూవర్స్ అందరు మంచిగా ఉండాలని అయితే మొక్కేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 years బ్యాక్ అయితే మేము మొక్కుకున్నాం ఫ్రెండ్స్. అందుకే ఈసారి ఆ మొక్కు రీచ్ చేసుకున్నాం. బోనం ఎత్తుకొని మొక్కు అయితే కంప్లీటెడ్. హాయ్ గైస్, మేమైతే బోనం ఎక్కించి అయితే పోతున్నాం ఇంటికి. చూడొచ్చు బోనం ఎక్కించి ఇంటికి వచ్చేవరకు చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఇక అసలైన ఈ ఫొటోస్ దిగకపోతే ఎట్లా అనేసి ఇక నైట్ అయితే ఫోటోల ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇంకా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళైతే ఫొటోస్ దిగుకుంటున్నాం. ఇదైతే మా ఫ్యామిలీ. అన్ని ఫొటోస్ అయిపోయాక మా రీతు పాపని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.